సార్ బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్లుగా రేపటికి కమలం వికసించబోతున్నారు అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ అవని తెలంగాణ. అయితే ఇందులో రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనాలు రేపుతున్నాయి. అధ్యక్ష పదవిలో ఆయన అడుగు పెడతాడట, ధర్మం కోసం కొట్లాడి జైలుకి వెళ్ళాను అంటున్నాడు. ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యం బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి ఈ రకంగా చూడాలి సార్ ఈ ఎన్నికని. అంటే రాజా సింగ్ అన్నది నేను కూడా చూశాను, మనం మీకు కూడా ఉందా? బయట విందాం సార్, బయట ప్లే చేయండి. भारतीय जनता पार्टी కాషాయం పార్టీ, భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీ. యోగి ఆదిత్యనాథ్ గారు ఈ స్టైల్లో మేము పోతాం ఒకవేళ మా గవర్నమెంట్ తెలంగాణలో వస్తే. యోగి ఆదిత్యనాథ్ గారు పేరు వింటే అక్కడ గుండెలు కానీ, దొంగలు కానీ, రౌడీలు కానీ, దోపిడీ చేసేవాళ్ళు కానీ యూపీ ఇడిసి వేరే స్టేట్కి ముఖం మారుతున్నారు, అడ్రస్ మారుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా గవర్నమెంట్ వస్తే మా ఆధ్వర్యంలో సేమ్ యూపీ స్టైల్లోనే మేము తెలంగాణలో కూడా పోతాం. యూపీలో సౌండ్ పొల్యూషన్ ఉండవు, ఖాళీ ఓన్లీ ఫర్ గుళ్ళో పూజ ప్రోగ్రామ్ అదే సౌండ్ వస్తుంది, వేరే సౌండ్ రాదు యూపీలో. యూపీలో ఏదైనా ఒక ఆవు కానీ, ఎద్దు కానీ, దూడలు కానీ అక్కడ ఎవరు కూడా సంపితే యోగి గారు డైరెక్ట్ ఏం చేస్తారు అందరికీ తెలుసు. అదే తెలంగాణ అంటే ఇప్పుడు రాజా సింగ్ ఒక ఫార్ములా చెప్పాడు. పార్టీ అధ్యక్షుడిగా ఎవరుండాలి అనే విషయంలో అనేక ఫ్యాక్టర్స్ చర్చకు వస్తున్నాయి. అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నేతల్ని, కొత్త నేతల్ని, పాత నేతల్ని కలుపుకొని పోవాలి, హిందుత్వ సిద్ధాంతం ద్వారా మాత్రమే తెలంగాణలో అధికారంలోకి వస్తుందా, హిందుత్వ ప్లస్ ఇంకేదైనా ఎజెండా కావాలా. సో ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ చర్చ వస్తుంది. రాజా సింగ్ చెప్పేది ఏంటంటే తెలంగాణలో యోగి లాంటి నాయకుడు కావాలి అని. సో తెలంగాణలో యోగి లాంటి నాయకుడు కావాలి అన్నప్పుడు మరి ఆ యోగి ఎవరు, ఆ యోగికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే యోగి ఆదిత్యనాథ్కి ఉండాల్సిన లక్షణాలే ఉండాలి కదా. సో అంటే ఖచ్చితంగా ఆయన బలమైన అగ్రెసివ్ హిందుత్వవాది కావాలి. మనందరికీ తెలిసిన యోగి ఆదిత్యనాథ్ ఎవరు, అగ్రెసివ్ హిందుత్వవాది. సో అగ్రెసివ్ హిందుత్వవాది అనుకున్నప్పుడు రాజా సింగ్ అండ్ బండి సంజయ్ ఇద్దరు వస్తారు, ఈటల రాజేందర్ రాడు. సో అందువల్ల ఇప్పుడంతా చర్చ ఈటల రాజేందరా లేదు, ధర్మపురి అరవింద్, రామచంద్రరావు, ఇలా రకరకాల పేర్లు వినబడుతున్నాయి, డికేఆర్, అరగనందన్ రావు అని. సో ఇందులో అగ్రెసివ్గా హిందుత్వ క్యాంపెయిన్ తీసుకెళ్ళగలిగేవారు రాజా సింగ్, బండి సంజయ్, ఆ తర్వాత వస్తే అరవింద్ వస్తారు. కానీ మీకు ఈటల రాజేందర్ రాడు. అంటే మరి రాజా సింగ్ ఈటలను ఎక్స్క్లూడ్ చేయమని చెప్తున్నాడా? ఇంకో రెండవ డైమెన్షన్ ఏంటంటే అగ్రెసివ్గా, అంటే బుల్డోజర్ రాజ్యాన్ని తేయగలిగేటువంటి అగ్రెసివ్ నాయకుడు కావాలి అని. సో నేను కూడా పోటీలో ఉంటానని కూడా చెప్పాడు. సో రాజా సింగ్ కూడా పోటీలో ఉంటాడు. కానీ బీజేపీ అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వారే అవుతారు. రాజా సింగ్ కావాలనుకున్నా ఆయన పోటీ చేస్తాడా? మరి పోటీ చేస్తే ఎలక్షన్ అనివార్యమవుతుంది. సాధారణంగా బీజేపీ స్టైల్ ఏంటంటే అధిష్టానం ఎవరికి ఇండికేషన్ ఇస్తే వాళ్ళే నామినేషన్ వేస్తారు, వేరే వాళ్ళు నామినేషన్ కూడా వేయరు. ఒకవేళ వేసిన వారు నామినేషన్ ఫామ్తో పాటు విత్డ్రాల్ ఫామ్ కూడా ఇస్తారు. సో అందువల్ల ఓవరాల్గా చూసుకున్నప్పుడు మరి ఏ రకమైనటువంటి ఎలక్షన్కు దారితీస్తుందా రాజా సింగ్ కనుక పట్టుబడితే అని. బట్ రాజా సింగ్ పట్టుబడతాడా అనేది కూడా క్వశ్చన్ మార్కే. సో అందువల్ల ఒకటి రాజా సింగ్ వ్యాఖ్యలు ఏం తెలియజేస్తున్నాయంటే స్టిల్ ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ బీజేపీ తెలంగాణ బీజేపీలో ఐక్యత లేదు, అనేక గ్రూపుల మధ్య ఘర్షణ ఉంది. రేపు ఎవరు అధ్యక్షుడైనా ఈ అన్ని గ్రూపుల్ని కలుపుకొని పార్టీని ఏకదాటి పైన నిలిపి ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో బీఆర్ఎస్ కన్నా చురుగ్గా నిలబడుతుందా అనేది క్వశ్చన్ మార్కే. వాస్తవంగా లోక్సభ ఎన్నికల్లో 35% ఓటింగ్ వచ్చింది, బీఆర్ఎస్ ఓటింగ్ 17% పడిపోయింది. అందువల్ల లోక్సభ ఎన్నికల తర్వాత ఈ 1 year పీరియడ్లో క్లియర్గా బీజేపీకి అప్పర్ హ్యాండ్ వచ్చింది. కానీ ఈ 1 yearలో బీజేపీ అప్పర్ హ్యాండ్ను చేజార్చుకుంది. మీకు 2 సందర్భాల్లో అవకాశం వచ్చి కూడా బీజేపీ తెలంగాణలో అవకాశం అంటే అధికారంలోకి వస్తుంది అని నేనేం అనడం లేదు, బట్ అధికారం కొరకు పోటీ పడే అవకాశం అయితే వచ్చింది.
ఒకటి 2023 ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్ ఇంకా బలహీనంగా ఉన్న సమయంలో కాంగ్రెస్లో రేవంత్ ఫినమనన్ పూర్తి స్థాయిలో ఆవిష్కృతం కానప్పుడు దుబ్బాక హుజూరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో బీజేపీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ను కూడా ఓడించి గెలవడం, బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లు గెలుచుకోవడం దుబ్బాకలో హుజూరాబాద్లో, అలాగే మీకు జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ను భారీగా దెబ్బతీసింది బీజేపీ. కాంగ్రెస్ ఏమో తన సిట్టింగ్ సీటు హుజూర్ నగర్ కోల్పోయింది, మీకు జానారెడ్డి నాగార్జున సాగర్లో ఓడిపోయారు. ఆ కాంటెక్స్ట్లో బీజేపీకి ఒక్కసారి బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. అప్పుడు ఒక దశలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయే, కేసీఆర్ను ఓడించగలిగే శక్తి బీజేపీకే ఉంది, కాంగ్రెస్ ఇక లేవదు అని ఒక బలమైన పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ అవుతున్న సమయంలో హైకమాండ్ తీసుకున్న ఒక నిర్ణయం బండి సంజయ్ని అర్ధాంతరంగా మార్చడం. ఆయన టర్మ్ అయిపోయినప్పుడు మార్చి ఉంటే కూడా ఆ రాంగ్ సిగ్నల్ పోయేది కాదు. టర్మ్ అయిపోయాక కూడా ఆయనను కొనసాగించారు. సడన్గా ఆయన ప్రజా సంగ్రామ యాత్రను మధ్యలో ఆపేశారు. సో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు, కిషన్ రెడ్డిని పెట్టారు. సో సహజంగానే ఇది ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళింది. బీఆర్ఎస్కు లాభం చేసేందుకే బీజేపీ పనిచేస్తోంది. ఎందుకంటే బండి సంజయ్ కేసీఆర్ పైన చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. సో ఆ అగ్రెషన్ బీజేపీ అధిష్టానానికి నచ్చలేదు, అందుకే ఆయనను ఆపినరు అని. ఎందుకంటే బీజేపీ కనుక ఇంకా అగ్రెసివ్గా వెళ్తే కాంగ్రెస్కు లాభం వస్తుందన్నది బీజేపీ అనుమానం అని. సో ఆ స్ట్రాటజీ తీవ్రంగా బుమరాంగ్ అయి బీజేపీ భారీగా నష్టపోయింది, రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారింది. ఇప్పుడు ఈ లాస్ట్ 1 year అంటే మళ్ళీ లోక్సభ ఎలక్షన్ల తర్వాత మళ్ళోసారి అవకాశం వచ్చింది బీజేపీకి. ఈసారి అధికారం కొరకు పోటీ పడకపోయినా ప్రధాన ప్రతిపక్షం కొరకు పోటీ పడే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఎవరు ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉంటే అధికార పార్టీ పట్ల వ్యక్తమయ్యే అసంతృప్తి ప్రయోజనాలు పొందుతారు. ఇప్పుడు మీకు బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉన్న సమయంలో కాంగ్రెస్ బలహీనంగా ఉండి బీజేపీ దూకుడు మీద ఉన్నప్పుడు ప్రజలు బీజేపీ కొట్టేశారు కేసీఆర్కు వ్యతిరేకంగా. మళ్ళీ ఎప్పుడైతే బండి సంజయ్ డ్రాప్ అయ్యాడు, కవిత అరెస్ట్ కాలేదు, ప్రజలకు అర్థమైంది బీజేపీ కాదు బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పట్టగట్టారు. అందువల్ల ఇప్పుడు కూడా రేపు కాంగ్రెస్ పట్ల అసంతృప్తి పెరిగితే ప్రధాన ప్రతిపక్ష స్పేస్లో ఎవరుంటే వాళ్ళు ప్రయోజనం పొందుతారు. సో ప్రధాన ప్రతిపక్ష స్పేస్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఆ స్పేస్ వచ్చింది. అంటే బీఆర్ఎస్కు 37 సీట్స్ వస్తే బీజేపీకి 8 సీట్స్ వచ్చాయి. సీట్ల కన్నా ముఖ్యంగా బీఆర్ఎస్కు 37% ఓటింగ్, 39 సీట్స్ వచ్చాయి. 37% ఓటింగ్ వస్తే బీజేపీకి 14% వచ్చింది. అంటే క్లియర్గా ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ నిలబడింది. కానీ లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీకి 35% పెరిగింది, బీఆర్ఎస్ ఓటింగ్ 17% పడిపోయింది. అంటే తారుమారైంది అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు. అది వాస్తవంగా ట్రూ పిక్చర్ ఆఫ్ తెలంగాణ పాలిటిక్స్ కాదు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు వచ్చే వరకు దేశ రాజకీయాల ప్రభావం ఉంటుంది, మోడీ ప్రభావం ఉంటుంది. కనుక పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో కూడా 2018తో పోలిస్తే 2019లో కూడా బీజేపీకి మంచి పర్ఫార్మెన్స్. 2018లో ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే 2019 లోక్సభ ఎలక్షన్ 4 గెలిచారు. స్టిల్ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఈ ఊపు బీజేపీకి ఒక బ్రహ్మాండమైన సెకండ్ అవకాశాన్ని ఇచ్చింది. కానీ ఈ 1 yearలో పార్టీ అధ్యక్షుడిని నిర్ణయించుకోలేక, పార్టీలో ఐక్యతను తేలేక, బలంగా పోరాడలేక, కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిలబడలేక బీజేపీ సెకండ్ టైం మరోసారి తన ఆపర్చునిటీని కోల్పోయింది. అందువల్ల ఇప్పుడు మళ్ళీ కొత్తగా అధ్యక్షుడైన తర్వాత ఏం చేస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే బీఆర్ఎస్ ఓడిపోయినాక కూడా బలంగా ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో నిలబడింది. థ్యాంక్స్ టు కేటీఆర్ అండ్ హరీష్ రావు చాలా బలంగా నిలబడింది. కవిత తిరుగుబాటు కాస్త బీఆర్ఎస్ని ఇబ్బంది పెడుతుందని అనుకున్నారు, కానీ అది కూడా ఇప్పటివరకైతే చూస్తే టీ కప్లో తుఫాన్ లాగానే ఉంది. అందువల్ల బీజేపీకి ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి అందరినీ కలుపుకొని పోయి బీజేపీకి ఒక సమరోత్సాహాన్ని ఇచ్చి బీజేపీయే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్కు ఛాలెంజర్ అనే వాతావరణాన్ని తేగలుగుతారా అనేది క్వశ్చన్. ఇప్పుడు రాజాసింగ్ వ్యాఖ్యలు చూస్తే అంత సులభం కాదు. ఎవరు కొత్తగా ప్రెసిడెంట్ అయినా ఒకరు ప్రెసిడెంట్ అయితే మిగతా వాళ్ళంతా వ్యతిరేకిస్తారు. ఇప్పుడు అది బీజేపీలో ఉన్న పరిస్థితి.
అందువల్ల ఒక్కరు ప్రెసిడెంట్ అయితే మిగతా వాళ్ళంతా ఐక్యమై పోరాడే ప్రమాదం ఉంది వాళ్ళ మీద. అది కూడా ఉంది. మళ్ళీ ఇప్పుడు మనకి అంటే అనొచ్చు బీజేపీ మరి హైకమాండ్ ఏం చేస్తుంది, కానీ హైకమాండ్ ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతోంది కదా. ఇప్పుడు ఈ ప్రేక్షక పాత్ర లాస్ట్ 1 year హైకమాండ్ ఏం చేసింది? సో అమిత్ షా వచ్చి మీటింగ్లు పెట్టి కూడా మీరు ఐక్యంగా ఉండాలని చెప్పినా, ఎందుకంటే హైకమాండ్ తెలంగాణ బీజేపీలో ఉన్న అంతర్గత విభేదాలకు ఒక రకంగా ఆజ్యం పోసింది. ఎప్పుడైతే ఈటల రాజేందర్ నాయకత్వంలో బండి సంజయ్ని మార్చాలి అని క్యాంపెయిన్ చేసినప్పుడు సాధారణంగా బీజేపీ స్టైల్ క్యాంపెయిన్లను అంగీకరించదు ఇలాంటిది. కానీ ఈటల రాజేందర్ నాయకత్వంలో బండి సంజయ్ని మార్చాలి అని చాలామంది ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నానికి అధిష్టానం ఈల్డ్ అయింది. ఒకసారి ఆ ఈల్డ్ కావడమే ఇప్పుడు బీజేపీకి వచ్చే పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే అర్థమైంది కదా, సో ప్రెషరైజ్ చేస్తే పార్టీ హైకమాండ్ వింటది అని. ఎందుకంటే బండి సంజయ్ అంత ఊపులో ఉన్న సమయంలో ఆయనే మార్చినప్పుడు రేపు ఎవరినైనా మార్పించుకోవచ్చు కదా అని. అందువల్ల మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లు దగ్గరలో లేవు. అందువల్ల ఇప్పుడు ఎవరు ప్రెసిడెంట్ అయినా ఆయన సక్సెస్ కావాలన్నది ఆ ప్రెసిడెంట్కే ఉంటుంది కోరిక. ఆయన ఫెయిల్ కావాలన్నది మిగతా వాళ్ళందరికీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఆయన ఫెయిల్ అయితే మళ్ళీ ఎలక్షన్ల ముందు ఇంకో కొత్త ప్రెసిడెంట్ వస్తాడు. ఇప్పుడు నార్మల్గా అయితే ఇప్పుడు ఎలక్షన్లకు 1 year ముందు ప్రెసిడెంట్ మార్చరు, అందుకే బండి సంజయ్ని మార్చరు అని అనుకున్నారు. కానీ బండి సంజయ్ మార్చి ఒక ప్రెసిడెంట్ క్రియేట్ చేశారు కదా. ఎన్నికలకు ముందు అసమ్మతితో క్యాంపెయిన్ చేస్తే బీజేపీలో కూడా రాష్ట్ర అధ్యక్షుని మార్పించుకోవచ్చు అని బండి సంజయ్ని మార్చడం ద్వారా ఈటల రాజేందర్ ప్రచార ఫినామినన్ ప్రూవ్ చేసింది. ఇప్పుడు ఇది మళ్ళీ మిగతా వాళ్ళకు కూడా స్ఫూర్తినిస్తుంది కదా. మనం కూడా బండి సంజయ్ లాంటి ఊపున్నప్పుడే మార్చితే ఇప్పుడు ఎందుకు మార్చలేమని. అందువల్ల ఇప్పుడు కొత్తగా ప్రెసిడెంట్ అతన్ని సక్సెస్ చేస్తే ఆయన రేపు ఎలక్షన్ల వరకు ఉండి చీఫ్ మినిస్టర్ ఫేస్ అవుతాడు. సో మిగతా వాళ్ళు ఎట్లా అంగీకరిస్తారు? అందువల్ల బీజేపీలో ఎవరు ప్రెసిడెంట్ అయినా సవాళ్ళు మాత్రం తప్పవని అర్థమవుతుంది కదా. సార్ మరి ఏపీలో పరిస్థితి సార్, తెలంగాణలో సీరియస్ తీసుకుంటున్నది కానీ బీజేపీ ఏపీలో అధ్యక్షుడు అనే అంశం అన్న దాన్ని సీరియస్ తీసుకోవట్లేదా? అనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడితో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కూడా నియమించబడతారు రేపే. కానీ అక్కడ ఎవరు అధ్యక్షుడు అన్నది అసలు పెద్ద ఇష్యూగానే లేదు, ఎవరవుతారన్నది. దానికి మొదటి కారణం ఏంటంటే అక్కడ అధికార కూటమిలో భాగం, కూటమిలో థర్డ్ పార్ట్నర్, ప్రధాన కూటమికి నాయకత్వం తెలుగుదేశం, మేజర్ పార్ట్నర్ జనసేన, మైనర్ పార్ట్నర్గా బీజేపీ ఉంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పొలిటికల్ కాంటెక్స్ట్లో బీజేపీ ఏం చేస్తుంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మంచి పనులు చేస్తే ఆ క్రెడిట్ టీడీపీకి పోతుంది, చెడు పనులు చేస్తే మాత్రం కూటమి మొత్తం బిల్లులు కట్టాల్సి ఉంటుంది. సో ఎందుకు బీజేపీ ఏం చేసిందని, సో ఒక హెల్ప్లెస్ కండిషన్. బీజేపీలో మొదటి నుంచి కూడా ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచి తెలుగుదేశంతో పొత్తు వల్లనే మేము ఎదగలేకపోయామన్నది తెలంగాణ బీజేపీలో ఒక బలమైన వాదన. అందుకే మీరు గమనించండి, 2014లో తెలంగాణలో 15 seats టీడీపీ గెలిస్తే 5 seats బీజేపీ గెలిచింది. అయినా కూడా బీజేపీ తెలుగుదేశంతో ముందే తెగదంపులు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ విడిపోక ముందే తెలంగాణలో టీడీపీ బీజేపీ విడిపోయింది. ఎందుకు విడిపోయింది అంటే బీజేపీ శ్రేణుల్లో ఉండే బలమైన ఒపీనియన్ ఏంటంటే మేము తెలుగుదేశంతో కలవడం వల్ల నష్టపోతున్నామని. సో ఇప్పుడు ఇటీవల కూడా 2024లో కూడా చివరి నిమిషం వరకు బీజేపీ కలవలేదు. మీకు తెలుగుదేశంతో కలుస్తుందా లేదా అని చర్చ కూడా నడిచింది. ఆఖరికి పవన్ కళ్యాణ్ గనక బీజేపీతోనే ఉంటాను అని గనక నిర్ణయం తీసుకొని ఉంటే బహుశా బీజేపీ టీడీపీతో కలిసేదే కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా వెళ్ళి తెలుగుదేశంతో కలిశాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చీలితే అందరికీ నష్టం, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చీలకూడదు అంటే టీడీపీ జనసేన కలిస్తేనే గేమ్ చేంజర్ అవుతారు. అంటే జగన్ ఓడిపోవాలన్నా జనసేన ఉనికి నిలబడాలన్నా క్లియర్గా ఆ స్టాండ్ తీసుకోవాలి అన్నాడు. ఇది పవన్ కళ్యాణ్ చాలా ఓపెన్గా చాలాసార్లు చెప్పాడు, మేము లాస్ట్ ఎలక్షన్లో చేసిన పొరపాటు చేయదలుచుకోలేదు అని. సో జనసేన పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మూడవ కూటమిగా థర్డ్ ఫోర్స్గా అంటే వైసీపీ ఒకవైపు, టీడీపీ ఒకవైపు, బీజేపీ జనసేన ఒకవైపు అనే అవకాశం ఇవ్వలేదు, బీజేపీకి ఆప్షన్ లేకుండా పోయింది. ఇక జనసేనతో కలిసి మీకు ఎమర్జ్ కాడు. తమిళనాడులో కూడా చూడండి, టీవీకే విజయ్తో కూడా సంప్రదింపులు జరిపారని అంటారు. విజయ్ ఏమో బహిరంగంగా బీజేపీని వ్యతిరేకించే వ్యక్తే,
అయినా కూడా ఆయనతో సంప్రదింపులు చెప్పారు. అది కూడా ఫెయిల్ అయినాక తర్వాత మధ్యలో అంతకుముందు రజనీకాంత్ను పార్టీ పెట్టించి రజనీకాంత్తో కలిసి పోటీ చేయాలనుకో, అది కూడా సక్సెస్ కాలే. ఏడీఎంకేలో పన్నీర్ సెల్వన్ను పక్కకు తీసి ఏడీఎంకేలోని ఒక గ్రూప్తో రాజకీయం చేయాలనుకో, అది సక్సెస్ కాలే. ఇప్పుడు మళ్ళీ ఏడీఎంకేతో కలిశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ టీడీపీతో ఉండడమే తనకు ప్రాధాన్యత అని స్పష్టం చేశాడు, బీజేపీకి ఇంకో ఆప్షన్ లేకుండా పోయింది. మీకు అందుకే రాజమండ్రి సెంట్రల్ జైల్లో పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి పనిచేస్తాం అన్న రోజు కూడా బీజేపీ లేదు. అదంతెందుకు మీకు వర్మ మేనిఫెస్టో కూడా బీజేపీ ముట్టుకోలే కదా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రిలీజ్ చేశాడు తప్ప సిద్ధార్థ్ నాథ్ సింగ్ దూరంగా ఉన్నాడు కానీ దాన్ని టచ్ కూడా చేయలే. సో అందువల్ల బీజేపీ మొదటి నుంచి ఆ డైలమా ఉంది ఆంధ్రప్రదేశ్లో. అధికార కూటమి నుండి మేమేం చేస్తామని నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవీ నరసింహరావు స్పష్టంగా చెప్పాడు. టీడీపీ వైసీపీ ఈ రెండిట్ల మధ్యనే రాజకీయం ఉంటే మాకేం ప్రయోజనం, ఈ రెండిట్లో ఎవరో ఒకరు ఓడిపోయి ఆ స్పేస్ మేము ఆక్రమించాలి అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ స్కోప్ పవన్ కళ్యాణ్ తీసుకున్న వ్యూహాత్మక స్టాండ్ వల్ల బీజేపీకి లేకపోవడం వల్ల బీజేపీ అనివార్యంగా కూటమిలో భాగమైంది. సో కూటమిలో భాగమైన ఇప్పుడు బీజేపీ డైలమా అయిన ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నించే అవకాశమే లేదు, పోరాడే స్కోపే లేదు, ప్రతిపక్షంలో లేదు, అధికార కూటమిలో ఉంది. ఏం చేయాలి? తెలుగుదేశం ఇచ్చే మరో 2 సీట్లు పెరిగితే ఆ 2 సీట్లు తీసుకొని పోవాలి. ఇది మొదటి సవాల్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ. రెండో సవాల్ ఏంటంటే తెలంగాణలోనన్నా అధికారంలోకి వస్తాము విడిగా అనే యొక్క విశ్వాసం కలిగే రాజకీయ వాతావరణం ఉంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పూర్తిగా జగన్ చంద్రబాబుల మధ్య, వైసీపీ టీడీపీల మధ్య పోలరైజ్ అయి ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య పోలరైజేషన్ లేదు. ఇక్కడ త్రికోణ పోటీ ఉంది, 3 స్తంభాల ఆట ఉంది. అక్కడ 2 పోల్స్ కదా. కంప్లీట్లీ పోలరైజ్ పాలిటిక్స్లో బీజేపీకి స్పేస్ లేకుండా పోయింది, స్క్వీజ్ అవుతుంది అక్కడ. అందువల్ల వైసీపీతో ఉండలేదు, టీడీపీతో ఉంటే పెరగదు, వైసీపీతో కలవలేదు, వైసీపీ కూడా సిద్ధంగా లేదు. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి? బీజేపీ ఏం చేయాలి? అందులో ఒక బలమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి నాయకత్వం కూడా బీజేపీకి అక్కర్లేదు. సో బీజేపీ ఈజ్ క్లూలెస్, స్ట్రాటజీలెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒక రకంగా కాంగ్రెస్ పరిస్థితి బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో. అంటే జనసేనతో కలిసి వెళ్ళినా సరే ఆ థర్డ్ ప్లేస్, జనసేనతో కలిసి వెళ్ళడానికి బీజేపీ ఎప్పుడూ సిద్ధమే. కానీ టీడీపీతో జనసేన తెగతెంపులు చేసుకుంటుందా అనేదే క్వశ్చన్ కదా. ఓకే, ఆ దశ వచ్చినప్పుడు బీజేపీ మీద ఫస్ట్ టు కమ్ అవుట్. మీరు చూస్తూ ఉండండి, కొంతమంది ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాలలో బాగా తెలిసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. అంటే ప్రజల్లో కనుక చంద్రబాబు పాలన పట్ల అసంతృప్తి బాగా పెరిగితే బీజేపీ జనసేనను కూడా బయటికి లాగే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ అసంతృప్తి ఇప్పుడు పెరిగిలేదు ఇంకా. ఎందుకంటే అసంతృప్తి పెరిగితే దాని ప్రయోజనం మళ్ళీ జగన్కి వస్తుంది, కానీ వీళ్ళకి రాదు కదా, కూటమిలో భాగంగా ఉన్నప్పుడు రాదు కదా. సో అందువల్ల దే ఆర్ జస్ట్ సింప్లీ వెయిటింగ్. అంటే నిజంగానే టీడీపీ పట్ల అసంతృప్తి పెరిగిన రోజు పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని ముందుకు పోవాలని ఆలోచన. నేను చెప్పడం కాదు, నేను ఇదివరకు కూడా కోట్ చేశాను. ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలోనే చెప్పారు, పవన్ కళ్యాణ్ ముందు పెట్టి తెలుగుదేశానికి తామే ప్రత్యామ్నాయం కావాలన్నది బీజేపీ అధిష్టాన లక్ష్యము అని చెప్పాడు. ఇది నేను చెప్పడం కాదు, రాధాకృష్ణ చెప్పాడు. రాధాకృష్ణ చెప్తే ఆథెంటిక్ కదా టీడీపీకి, నేను నాదన్నా ఆథెంటిక్ కాదు. సో అందువల్ల మీకు క్లియర్గా ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఈ స్ట్రగ్లింగ్ ఫర్ అ పొలిటికల్ కాంటెక్స్ట్, పొలిటికల్ స్పేస్, పొలిటికల్ పర్స్పెక్టివ్ ఏమి చెయ్యాలి అని. వాళ్ళకున్న ఇంకొక అవకాశం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు తక్కువ తీసుకొని లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తీసుకోవడం. అంటే డిస్ప్రపోర్షనేట్ టు దేర్ యాక్చువల్ స్ట్రెంత్. ఇప్పుడు చూస్తున్నాం కదా రాజ్యసభ సీట్లు ఎట్లా తీసుకుంటున్నారు. సో రాజ్యసభ సీట్లు మీకు ఆఖరికి నాగబాబుకు వెళ్ళాల్సిన రాజ్యసభ సీటు కూడా బీజేపీ తీసుకోగలిగింది కదా. వాస్తవంగా బీజేపీకి ఏం బలం ఉందని రాజ్యసభ సీట్లు ఇవ్వాలి, కానీ తీసుకున్నది కదా. జనసేనకి ఇవ్వకుండా బీజేపీకి ఇచ్చారు కదా. అందువల్ల కేంద్రంలో ఉన్న పవరు, మోడీ ప్రభావం వల్ల బీజేపీ కెన్ డిక్టేట్ థింగ్స్ టు టీడీపీ. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలం లేకపోయినా రాజకీయపరమైనటువంటి ఒత్తిడి ద్వారా బీజేపీ అవసరమైన ప్రయోజనాలు పొందగలుగుతుంది. అందువల్ల చంద్రబాబు నాయుడుకు లోక్సభలో ఎన్ని సీట్లు వస్తాయన్నది ఇప్పుడు క్రైటీరియా కాదు. ఎందుకంటే ఆయనకు అర్థమైంది అది మన దేశ రాజకీయాలు ఏదో చక్రం తిప్పాలని చూస్తే అప్పటి రోజులు కావు, ఇక్కడ రాష్ట్రంలో చక్రం పడిపోయేటట్టు ఇరిగిపోయేటట్టుంది అని. అందుకే మీరు గమనించండి, 2019 ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు అసలు నేషనల్ పాలిటిక్స్ కూడా చూడలేదు. మీరు అటు దృష్టి కూడా పెట్టలే.
2019 ఎలక్షన్ల ముందు ఓ ప్రయత్నం వేశాడు. ఎందుకంటే ఎవరైనా ఆలోచిస్తారు లోకేష్కి ఇక్కడ పగ్గాలు అప్పచెప్పి కేంద్రంలో ఏదైనా అవకాశం ఉంటే చూద్దామని. అది కేసీఆర్ కూడా ప్రయత్నం చేశాడు కదా భారత రాష్ట్రంతో పెట్టి. కానీ కేసీఆర్కి అర్థమైంది, చంద్రబాబు నాయుడుకి అర్థమైంది అక్కడ ఏదో ఢిల్లీలో చేద్దాం అనుకుంటే ఇక్కడ అమరావతిలో దెబ్బతినే ప్రమాదం ఉందని. సో అందువల్ల ఇక టీడీపీ బీజేపీ కనుక ఫోర్స్ చేస్తే ఎక్కువ ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చే అవకాశాన్ని మనం కొట్టిపారేయలేం. సో ఆ రోల్ ప్లే చేస్తానికి ఉపయోగపడే అతన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా పెడతారు అని. అంటే టీడీపీతో బెటర్ రిలేషన్స్ ఉండి టీడీపీతో బెటర్ బార్గెన్ పొందడం అలా కావాలనుకున్నప్పుడు మీకు సుజనా చౌదరి లాంటి వాళ్ళ పేర్లు నిలబడటానికి కారణం అది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఫైట్ చేసేది ఏం లేదు ప్రభుత్వంతో. ఎందుకంటే ప్రతిపక్షంలో లేరు, అధికార పార్టీ పైన ఇంకా అసంతృప్తి పెరిగి వీళ్ళు బయటికి రావాలి అనే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు ఉన్నదల్లా మోర్ నెగోషియేషనే, నో స్ట్రగుల్ అండ్ నో ఫైట్. తెలంగాణలో వీధి పోరాటం కావాలి బీజేపీకి. వీధి పోరాటాన్ని నడపగలిగే నాయకుడు తెలంగాణలో కావాలి. ఆంధ్రప్రదేశ్లో వీధి పోరాటమే కాదు, అసలు వీధుల్లోకి రావాల్సిన అవసరం లేదు, పోరాడాల్సిన అవసరం అంతకంటే లేదు. అందువల్ల తెలుగుదేశంతో ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ చేయగలిగే నాయకత్వం బహుశా ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో వస్తుంది. అందుకే మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే దశకొచ్చే వరకు మీకు సోమవీర్రాజు లేడు పార్టీ అధ్యక్షుడిగా. పురంధేశ్వర్ వచ్చారు కదా, సోమవీర్రాజు ఎందుకు లేడు అందరికీ తెలుసు కదా. సోమవీర్రాజు ఇది క్రిటిక్ ఆఫ్ చంద్రబాబు. ఒక జగన్కు మద్దతుదారుడు అనే విమర్శలు ఉన్నాయి, అట్లీస్ట్ చంద్రబాబు నాయుడుకి అయితే క్రిటిక్. సో అందుకే మీకు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అందరికీ తెలుసు, వెంకయ్య నాయుడు, ఖమ్మం పార్టీ వీళ్ళంతా ప్రో తెలుగుదేశం. మీకు సోమవీర్రాజు, జీవీఎల్ నరసింహారావు వీళ్ళంతా యాంటీ తెలుగుదేశం. రెండు వర్గాలు ఉన్నాయని అందరికీ తెలుసు కదా. అందుకే మీకు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో పొత్తుని ముందుకు వచ్చిందో, జీవీఎల్ నరసింహారావు కాంటెస్ట్లో లేకుండా పోయాడు కదా, లేకపోతే విశాఖపట్నం నుంచి ఆయన ఎంపీ క్యాండిడేట్ కావాలి కదా. సోమవీర్రాజు కాంటెస్ట్లోకి లేకుండా పోయాడు కదా. ఆయన సీనియర్ కనుక ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు, కానీ ఆయన మంత్రి కాలేదు, ఏది కాలేదు కదా. మంత్రి సత్యకుమార్ అయ్యాడు కదా, వెంకయ్య నాయుడుకు సన్నిహితుడు కదా. అందువల్ల ఇప్పుడు తెలుగుదేశంతో ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ కావాలి. ఆ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ కావలసిన నాయకుడు ఎంపిక అవుతాడు. అది అందుకే సుజనా చౌదరి లాంటి వాళ్ళ పేర్లు వినబడుతున్నాయి. బట్ ఎవరైనా టీడీపీతో ఘర్షణ కాదు, టీడీపీతో అవసరమైతే డిమార్కెట్ చేసుకునే నాయకుడి కన్నా టీడీపీతో ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే నాయకుడిని ఎంచుకుంటారు. అందువల్ల అక్కడ ఏముంది, అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షుడు ఎవరు అన్న చర్చ ఎందుకు వస్తుంది?